నమస్తే. తెలంగాణలోని రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ భవన్‌కు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందికి ఒక నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు దాని మీదే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. 2011 నుంచి పార్టీ కార్యాలయంలోనే వారి ఛానల్‌కు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. అది వాస్తవంగా నిబంధనలకు విరుద్ధం, అట్లా చేయకూడదు అని గతంలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా ఆరోపించింది. ఇట్లా చేయకూడదు, ఇది నిబంధనలను ఉల్లంఘించినట్లే, అతిక్రమించినట్లే అని చాలా ఇష్యూ చేశారు. కానీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ఏ కాబట్టి అక్కడ అంత రెస్పాన్స్ రాలేదు. ఇలాంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూపై ఫోకస్ పెట్టారు. వాస్తవానికి అలా జరగకూడదు, ఎందుకంటే పార్టీ కార్యాలయం వేరు, అలాగే దానికి సంబంధించినటువంటి ఛానల్ కార్యాలయం వేరు, రెండు వేరువేరుగా ఉండాలి. వాస్తవానికి పార్టీ కార్యాలయానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ బంజారాహిల్స్లో ఒక స్థలాన్ని కేటాయించారు. దానికి సంబంధించి అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం అంటే పార్టీ కార్యకలాపాలు మాత్రమే అక్కడ సాగాలి, నిర్వహించాలి అనేది మనందరికీ తెలిసినటువంటి అంశం. కానీ 2011 నుంచి టీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రసారాలు, కార్యకలాపాలు అక్కడి నుంచే సాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో వారం రోజుల్లోగా అక్కడి నుంచి మీరు ఖాళీ చేయాలి, అంటే ఛానల్కి సంబంధించినటువంటి మొత్తం యాక్టివిటీని మార్చాలి, లేదంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు దాని మీదే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వారు ఏ రకమైనటువంటి పాలన అందించింది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మనం చూస్తున్నాం. దాని క్రమంలోనే ఒక్కొక్కటిగా చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలపై కేసులు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై కొరడా జులిపించాలని అధికారులకు ఆదేశాలు, ఆ క్రమంలోనే చాలామంది మీద కేసులు నమోదు చేశారు. ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు దూకుడుగా వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో చాలా మనం పారదర్శకతతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్రజాపాలన మనం అందించాలి. కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధం, ఎవరు చేసినా ఎవరిని ఉపేక్షించకూడదు అన్న కోణంలో ఆలోచిస్తూ బీఆర్ఎస్ ఆఫీస్కి నోటీసులు ఇవ్వటం. ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి వారం రోజులు టైం పెట్టారు. ఆ టైంలోపు వారు మారుతారా లేకపోతే ఏం చేస్తారా ఏంటనేది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. మొత్తానికైతే ఒకవేళ అక్కడి నుంచి ఖాళీ చేయకపోతే అధికారులే రంగంలోకి దిగి అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే నోటీసులు ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోపు రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత వారుకున్నటువంటి సానుకూలతను బట్టి ఆఫీస్ని మార్చడానికి కొంత గడువు కోరాలి. మరి ఏం చేస్తారు ఏంటనేది కీలకంగా మారినటువంటి అంశంగా బాగా తెలంగాణలో వినిపిస్తుంది.